రైతును సుసంపన్నం చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ రంగారెడ్డి జిల్లాలో రైతులతో మన్సాన్పల్లి రామచంద్రగూడలో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ రాజేంద్రనగర్లో తృణధాన్యాల పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి. ఎన్డీఏ మూడో దఫా పాలనకు నేటితో ఏడాది. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మోదీ 3.0 ప్రయాణం సంతృప్తినిచ్చిందన్న కిషన్ రెడ్డి, భారత ప్రభుత్వ విధానాల అమలు బాధ్యత తనకు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని వెల్లడి. 11 ఏళ్ల మోదీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీతనంగా మార్చామన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో 28 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి. మెరుగైన సేవలను అందించేలా ప్రభుత్వ సంస్థల్ని తీర్చిదిద్దుతున్నామన్న భట్టి విక్రమార్క, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి 6,088 కోట్లు చెల్లించామన్న ఉప ముఖ్యమంత్రి, ఆర్టీసీ నిలదొక్కునేందుకు మహాలక్ష్మి పథకం తోడ్పడుతోందని వెల్లడి. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు, కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారన్న మాజీ మంత్రి, మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యతపై వాస్కోప్ నివేదిక ఆధారంగానే మేడిగడ్డ నిర్మాణ స్థలాన్ని మార్చామని వెల్లడి. మృగశిర ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు, ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం, పలుచోట్ల మోస్తరు వానలు, మరో 4 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయన్న వాతావరణ శాఖ.